మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, స్థానిక సంస్థలలో 42% ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి, లేదంటే 9th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి. అయినా వాళ్ళు 9th షెడ్యూల్లో చేరుస్తున్నట్లే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించి ప్రధానమంత్రిని కలవలేదు. కాంగ్రెస్ సంబంధించిన ఏ ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. కనీసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా కలవలేదు. 240 పైగా ఎంపీలు ఉన్నటువంటి కాంగ్రెస్ కూటమి ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ప్రస్తావించకుండా, ప్రధానమంత్రిని కలవకుండా, ఏ పార్టీని సంప్రదించకుండా కేవలం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే బిల్లు పాస్ అవుతుంది అనుకున్నారా? ఆ రోజుని మేము చెప్తున్నాం, కాంగ్రెస్ మోసం చేస్తూ ఉంది, మోసం చేసి బీసీలో ఓట్లు వేయించుకున్నది, మళ్ళా ఎలక్షన్లో ఎంతో ప్రయత్నం చేసింది, ఎంతో సాహసం చేసిందని చెప్పి వాళ్ళే పాలాభిషేకాలు చేయించుకొని చారిత్రాత్మక నిర్ణయం, దేశానికి రోల్ మోడల్ రాహుల్ గాంధీ గారిది ఫస్ట్ ఇక్కడనే అమలవుతుంది, అన్ని పార్టీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి గొప్పలు చెప్పుకుని ఆ రోజు మేము చెప్తున్నాం ఇది మోసం చేస్తుంది. ఆ మోసం మళ్ళీ ఎలా కనపడ్డది. కోర్టుకు వెళ్ళొద్దని, కోర్టులు కొట్టేస్తుందన్న జీవోలు ఇచ్చిండ్రు. మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ ఏమన్నాడు, 42% ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం బరాబర్ అని చెప్పన్నాడు. మరి వీళ్ళు ఎక్కడుంది? వీళ్ళు ఎక్కడ ఉంది? సర్పంచ్ ఎలక్షన్స్లో మేము వెళ్తున్నామని చెప్పిండ్రు, మీరు నిర్ణయం తీసుకున్నారు. 42% మేము టికెట్లు ఇస్తామంటున్నారు. ఎట్లా ఇస్తారు? ఏమైనా అవగాహన ఉందా? ఎట్లా ఇస్తారు? పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 15 ప్రకారము సింబల్స్ పార్టీ పరంగా లేదు, బీఫామ్స్ ఉండవు. మరి బీఫామ్స్ ఉండనప్పుడు మీరు 42% ఎట్లా ఇస్తారు? ఏ రకంగా ఇస్తారు? ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంటే మీరు బీఫామ్లు ఇస్తారు, మేము బీఫామ్లు 42% ఇస్తాం, 50%, 60% ఇస్తామంటే ఇవాళ నమ్ముతాడు. అసలు ఇక్కడ సింబల్ లేనప్పుడు మీరు ఎట్లాగించిస్తారు? అది మీరు పార్టీ పరంగా ఇస్తారని చెప్పి క్యాబినెట్లో మీరు డిస్కషన్ చేసినట్లు వార్తలు వచ్చినాయి. మరి పార్టీ పరంగా ఇచ్చేది క్యాబినెట్ డిస్కషన్ ఉంటుందా? గాంధీ భవన్ డిస్కషన్ ఉంటుంది. గాంధీ భవన్లో డిస్కషన్ చేసి ఓ ఎంపీటీసీలా జెడ్పీటీసీలా మేము బీఫామ్స్ ఇస్తామని డిస్కస్ చేస్తారు. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకునే క్యాబినెట్లో 42% ఎట్లా నిలబెడతారు మీరు? బీసీలను ఎట్లా బీఫామ్లో లేనిది ఎట్లా మీరు టికెట్లు ఇస్తారు? ఎంత మోసం ఇది, ఎంత నయవంచన ఇది. ఏదో 50 ఏళ్ళ కింద, 70 ఏళ్ళ కింద, 80 ఏళ్ళ కింద మీరు మాట్లాడితే వాళ్ళు నమ్మిరేమో. కానీ ఈ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో, ఈ ఎలక్ట్రానిక్ యుగంలో ఈడ జరిగేది లైవ్ అనిపిస్తుంటుంది, ఈడ మాట్లాడేది అనిపిస్తుంటుంది. ఫోన్లో ఏ సమాచారం కావాలన్నా ఫోన్లో అడిగితే ఫోన్ సమాధానం చెప్తుంటుంది. మరి పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు సవరించినరా? పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి సర్పంచులు కూడా సింబల్ ప్రకారం పోవాలని ఏమన్నా ఆర్డినెన్స్ తెచ్చిండ్రా? సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా బీఫామ్లు ఇవ్వాలి పార్టీ పరంగా నిర్ణయం తీసుకున్నారా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం ఉద్దేశం పెట్టుకొని మీరు పార్టీ పరంగా ఇస్తారని చెప్పారు? ఎట్లా ఇస్తారు? బీఫామ్ లేనటువంటి ఎలక్షన్స్లో మీరు ఏ రకంగా చేయగలుగుతారు? ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర. కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు నిన్ననో మొన్ననో, గ్రామాలు కుంటుపడిపోతున్నాయని. అలా కుంటుపడిపోతున్నాయనగానే ఈయన వీళ్ళు ఎలక్షన్ పెట్టేసి అంతే. బీజేపీ పార్టీ సైగా చేసింది, ఇక్కడ వీళ్ళు దుంకిండ్రు అంతే. అంటే ప్రజలు ఏమనుకోవాలి? వాళ్ళు ఎన్నో కోట్లు ఇస్తుంది, ఎలక్షన్ లేనందుకు గ్రామాలు కుంటుపడిపోతున్నాయి, ఎలక్షన్ అయిపోతే డబ్బులు వస్తాయి, వీళ్ళు డబ్బుల గురించి చేస్తున్నారు. కానీ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది, పప్పులో కాలేసారు వాళ్ళు. ఎక్కడంటే మేము 42% పైగా ఇస్తాం బీఫామ్లని. అంటే మరి వాళ్ళకి ఐడియా ఉందో లేదో, ఇది బీఫామ్లు ఉండవు, పంచాయతీరాజ్ యాక్ట్ సెక్షన్ 15 ప్రకారం ఇండివిజువల్గా నిలబడాలి తప్ప పార్టీల పరంగా ఉండవనేది వారికి ఐడియా ఉందా? మరి ఎవరైనా చెప్పినా అర్థం కానట్టు అంశం. లేదంటే చట్టాన్ని ఏమైనా సవరించిండ్రా? చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే
కిషన్ రెడ్డి గారు సైగ చేయగానే ఎలక్షన్ నగరం మోగుతుంది అంతే. ఏమవుతుందా, బీసీలు ఏం చేస్తారు, ఉట్టిదే, వాళ్ళు ఏం చేయలేరు. గెలిచిన వాళ్ళందరూ మనోళ్ళని చెప్తాం, పడి ఏముంది, ఎవడు అడుతాడు. లేదంటే మీరు డెవలప్ కావాలి ఊరంటే మా పార్టీలో కలవాలని చెప్పి కండువనైనా కప్పుకోవాలి. కండువ కప్పుకున్నానికి ఇన్ని పైసలు ఇస్తాం, కండువ కప్పుకున్నానికి గ్రామ పంచాయతీకి ఇంత నిధులు ఇస్తామని చెప్పి పిలిచి భయపెట్టించి లోపుర్చుకొని వాళ్ళంతా గెలిచిన వాళ్ళందరూ సర్పంచులు మా వాళ్ళే అని చెప్పుకోవడానికి ఇది పన్నాగం అంతే. బరాబరు రాసిచ్చుకో, మీరు రాసిస్తాం, రాసి పెట్టుకొని మీరు మొదటి నుంచి చెప్తున్నాం మేము. వీళ్ళు తమిళనాడు తరహా ఇవ్వాలి, తమిళనాడు తరహా ఇవ్వాలంటే పార్లమెంట్కి పోవాలని చెప్పినాం. డెడికేటెడ్ కమిషన్ వేయాలని ఫస్ట్ బీసీ కమిషన్ వేసిండ్రు. మేము చెప్పిన తర్వాతనే వాళ్ళు డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు తప్పు చేస్తున్నారని. అంటే మొదటి నుంచే తప్పులు తడకగా వచ్చింది. బీసీల సంఖ్య తక్కువ చూపించింది జనగణన చేసి. ఎనిమిదేషన్లో వాళ్ళ పర్సెంటేజ్ తగ్గించి అవమానించారు. బీసీ కమిషన్కి ఇచ్చిండ్రు, మళ్ళీ 4 కలుసుకొని డెడికేషన్ కమిషన్కి ఇచ్చిండ్రు, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించిండ్రు, తర్వాత ధర్నా చేసిండ్రు, మళ్ళీ రివర్స్ వచ్చిండ్రు, జియో ఇచ్చిండ్రు. కొట్టేస్తుందన్న హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేస్తుందన్న కూడా ఏదో ప్రగల్భాలు కలిపిండ్రు. 7 కోట్లు కోత చూద్దామని. మరి వెనకాల ముందర తిరిగిన వాళ్ళే కోట్లు వేసిండ్రు, కొట్టేపించిండ్రు. ఇలా చివరకు మళ్ళీ ఎంత బరి తెగించి ఇంతమంది మేధావులు ఉన్నారు, దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంది, దేశవ్యాప్తంగా ఎవరి నోట ఇన్నా కూడా బీసీలకు అన్యాయం జరిగిందని చెప్తున్నారు. మీ నాయకుడు కూడా మీరెంతో మీకు అంతా అని చెప్పి అన్నాడు. మరి బానిసంగా బతకాలి ఇన్ని సంవత్సరాలుగా, బానిస బతుకులు బతకాలి మీరు. మీకు రాజకీయ పదవి అవసరం లేదు, మీ బతుకుకి ఇంతే. మీకు ఏదో మీ వృత్తులు బాగు చేసుకోండి. మేము మస్తు మాట్లాడిన ఓట్లు వేసినా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మాట్లాడే తీరుగా అనిపిస్తూ ఉంది మీ వ్యవహారం మొత్తం కూడా. మరి నిన్నటి వరకు ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు వాళ్ళు మాట్లాడాల. బీసీ సంఘాలన్నీ కూడా దయచేసి ఇప్పుడు రాకపోతే ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాలేదంటే మళ్ళీ 100 ఏళ్ళు మీరు బానిసలుగా బతకాల్సిన అవసరం ఉంటుంది. 100 ఏళ్ళు బానిస బతుకులు బతకాల్సిన అవసరం ఉంటుంది. ఒకవైపు బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక పై చదువుకోలేక సర్టిఫికేట్లు ఇరుక్కుపోయి ఉన్నాయి. ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఓసీలో ఉన్నటువంటి పేదలకు కూడా పట్టించుకునే నాతుడు లేడు. ఇలా ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మరి బీసీ రిజర్వేషన్ వస్తుందని ఎంతో ఎదురు చూసిండ్రు, లక్కీ డీప్ తీసిండ్రు. ఒక్కొక్క ఊర్లో అరే ఈ సర్పంచ్ బీసీ అయింది, ఎంపీటీసీ బీసీ అయింది, జెడ్పీటీసీ అయింది, జిల్లా పరిషత్ చైర్మన్ అయింది, ఎంతో ఆశతో నేనైతానో నా తమ్ముడు అవుతాడో మా అన్న అవుతాడో అని చెప్పి ఈ వర్గాల వాళ్ళు ఆశలో పెట్టి ఆశ చూయించి మళ్ళీ నువ్వు ఆశ చూయించి గుంజుకుని ఇలా మొదటి పద్ధతికి వచ్చి మీ ప్రభుత్వం మళ్ళీ సింబల్ అయినటువంటి ఎలక్షన్కు మేము బీఫామ్లు ఇస్తామని చెప్పని పెద్ద జోక్ వేయడం, ఎవరు చెవులో పువ్వు పెడుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కిషన్ రెడ్డి గారు మీరు 3000 కోట్లకే గ్రామాలు కుంటుపడుతున్నట్టున్నారు కదా, ఈ వర్గాలు కుంటుపడిపోయినాయి. నీకు ఎవరైతే ఓట్లేసి మిమ్మల్ని ఎంపీ చేసిండ్రో, నిన్ను ఎంపీ చేసిన తర్వాత నీకు మంత్రి పదవి వచ్చిందో ఈ వర్గాల వాళ్ళకు కనీసం చిన్న పోస్టులు అవసరం లేదా? 3000 కోట్లు వేరే రూపకంగా ఇవ్వండి. లేదంటే మూసీ రిజర్వ్ ప్రాజెక్టు 1,50,000 కోట్లు అన్నారు కదా, దానిలో ఒక 5,000 కోట్లు తక్కువ చేసుకోండి. 4th సిటీలో ఒక 3,000 కోట్లు తక్కువ చేసుకోండి మీ ఎస్టిమేషన్లో. ఇంకొక స్కీమ్ తక్కువ చేయండి. లేదు మొన్న లిక్కర్ అమ్మితే అప్లికేషన్లకు ప్లస్ దానికి 2-3 వేల కోట్లు వచ్చినాయి, 3,000 కోట్లు వచ్చినాయి. ఒక లిక్కర్ అప్లికేషన్స్ అమ్మి ఒక ఇన్స్టాల్మెంట్కి వచ్చిన 3,000 కోట్లు గ్రామాలకు ఖర్చు పెట్టండి. గ్రామాల నుంచి వచ్చిన పైసలే కదా, పేద ప్రజల చెమట రక్తంతో సంపాదించిన డబ్బులు, ఆ డబ్బులే కదా ఇవి, ఆ గ్రామాలకు పెట్టండి. ఒక్కరోజు వచ్చినటువంటి 3,000 కోట్ల ఆదాయాన్ని గ్రామాలలో అభివృద్ధి చేయండి. అంతేగాని ఆ 3,000 కోట్ల గురించి మీరు రిజర్వేషన్ తీసేస్తామని ఒక శైలి చేసి ప్రభుత్వానికి ఉసిగొల్పి ఎలక్షన్ పెట్టేట్లు చేయడం ఎంతవరకు సమంజసం? మీది బాధ్యత కదా. పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించడం 9 షెడ్యూల్లో చేసిన మీ బాధ్యత కదా.
నిజంగా మీకు గ్రామాల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా బిల్ పాస్ చేయించండి. లేదంటే లిక్కర్ వచ్చిన 3,000 కోట్లు గ్రామాలకు పెట్టమని చెప్పాడు, కానీ అంతేగాని రిజర్వేషన్ తుంగలో దొక్కి తొందరగా ఎలక్షన్ పెట్టండి డబ్బులు వస్తాయని చెప్పడం ఎంతవరకు సంబంధించిన అడుగుతా ఉన్నా. బీసీ సోదరులారా, కాంగ్రెస్ బీజేపీ పార్టీలది బాధ్యత. దయచేసి మీరు ఆ పార్టీ ఉన్నటువంటి బీసీలు కూడా మీరు ఒత్తిడి తీసుకురండి. మీరు ఒత్తిడి తీసుకొచ్చి 42% చట్టబద్ధతకు వచ్చినట్లు మీరు ప్లాన్ చేయండి. మీరు కూడా మీ పార్టీలపై ఒత్తిడి చేయండి. అప్పుడే మీకు కార్పొరేషన్ చైర్మన్లో లేకపోతే జిల్లా పరిషత్ చైర్మన్లో వస్తాయి. లేదంటే మీకు వచ్చేది ఏం లేదు, సున్నా మోయాల్సింది తప్ప, మీకు కాయలు కాల్సింది తప్ప మీకు అది ఒరిగేది ఏం లేదు. కనుక ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలని ఖచ్చితంగా ఎండగడతాం. గ్రామస్థాయి వరకు మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా నాయకులతో మాట్లాడి మరి ఈ మోసానికి బీసీలకు ఇస్తా అని చెప్పి లక్కీ డీప్ ఇచ్చి ఆశ చూపించి బీసీ రిజర్వేషన్ వచ్చినాయి ఈ ఊర్లో అని చెప్పి మోసం చేసిన దానికి ఏ రకంగా మేము జనంలో తీసుకుపోవాలో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్లో పోయేటట్టు చేయాలని చెప్పని చేస్తున్నాం. మీరు ఓతేగాలు చెప్పొచ్చు, సర్పంచ్ గారికి వదిలిపెట్టండి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు అట్లే చేస్తాం అని చెప్తారు. ఇప్పుడేమో 42% పైన 50% ఇస్తామని అన్నారు సింబల్ లేని దానికి. ఇప్పుడు మళ్ళీ మీకేం చెప్తారు, సింబల్ లేవు కనుక నెక్స్ట్ సింబల్ వచ్చి దానికి చేద్దాం లేవే అని చెప్తారు. కనుక ఇవన్నీ మోసాల మీద మోసాలు, దగా మీద దగా. దయచేసి దీన్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మేము మాట్లాడతాం. మా అధ్యక్షుడు కేసీఆర్ గారితో, మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారితో మాట్లాడి త్వరలోనే ఈ మోసం పైన ఏం చేద్దామనే దానిపైన ధీటైనటువంటి సమాధానం చెప్తాం. కలిసి వచ్చే ప్రజా సంఘాల నాయకులను, బీసీ సంఘ నాయకులతో కూడా మేము మాట్లాడతాం. వాళ్ళతో కూడా ఇండివిజువల్గా మాట్లాడి ఏ రకంగా చేయాలో చేస్తాం. ఇంకా మోసం అనేది ఫ్యూచర్లో మళ్ళీ ఎవరు కూడా చేయకుండా చేస్తాం. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేయడం జరుగుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ను తుంగలో తొక్కి మొన్నటి వరకు బీసీలకు 42% రిజర్వేషను అమలు చేస్తామని చెప్పి ప్రతి జిల్లా కలెక్టర్ చేత 42% రిజర్వేషన్ ఆ స్థానాలు కూడా కేటాయించి సర్పంచ్ స్థానాలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవన్నీ కూడా కేటాయించారు. మళ్ళా నిన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ కాకుండా గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరుపుతాం, దాంట్లో 50% రిజర్వేషన్ మించకుండా గతంలో మాదిరిగా మేము అమలు చేస్తామని చెప్పి నిన్న మంత్రిమండలి సమావేశంలో తీర్మానం చేసి వారు డిసెంబరు 8, 9 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పి కూడా వారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు బీసీలకు 100%లో 42% కేటాయిస్తే ఇప్పుడు మరి 23% బీసీలకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అంటే చట్టపరంగా 50% మించకూడదు అనుకుంటే 17% ఎస్సీలకు, 10% ఎస్టీలకు, అదేవిధంగా 27%, 23% బీసీలకు వస్తాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు. అందువల్ల మొన్న ప్రకటించిన దానికి ఈరోజు నిన్న ప్రకటించిన దానికి ఇలా బీసీలకు 19% రిజర్వేషన్ తగ్గిపోతుంది. అంటే పార్టీ పరంగా ఇచ్చేది అది లెక్కకు రాదు. వాస్తవంగా అది కాంగ్రెస్ పార్టీ ఇష్టాయిష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఓవరాల్గా అన్ని పార్టీలకు సంబంధించింది కాదు, లేకుంటే ఇది చట్టబద్ధమైంది కూడా కాదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కామారెడ్డి డిక్లరేషన్లో మీరు రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని 42% బీసీలకు గతంలో ప్రకటించారు. పీసీసీ ప్రెసిడెంట్ అయితే మొన్న కూడా చెప్పిండు 42% మేము చట్టపరంగా వచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోతామని చెప్పి. ఇప్పుడు మాట మార్చి ఈ కాంగ్రెస్
ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రిమండలి సమావేశంలో 50% తోటి మేము రేపు ఎన్నికలకు పోతున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫస్ట్ పెడతాం. తర్వాత అది ఎప్పుడో పెట్టవచ్చు, అది ఎప్పుడు పెడతారో తెలియదు, మళ్ళొకసారి మోసం చేయడానికి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాల నాయకులు ఏ సంఘమైనప్పుడు కూడా ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కలెక్ట్గా సమన్వయంతో సంఘటితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మరి ఇప్పుడు మాట మార్చి 50% మళ్ళీ మంత్రిమండలి ఆమోదం ఏ విధంగా ప్రకటించడం జరిగిందో ఈ ప్రభుత్వం పైన అందరూ కూడా కలిసికట్టుగా సంఘటితంగా పోరాటం చేసి సాధించవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా కలిసికట్టుగా రావాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆయన 42% మేము పార్టీ పరంగా సర్పంచ్లకు మేము ఇచ్చుకుంటామంటే అది వారిష్టం, మాకు సంబంధం లేనటువంటి అంశం. ఇది ఎక్కడ కూడా అందరికీ ఆమోదం అయితే కాదు. కాబట్టి మేమందరూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా మా మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పిన విధంగా మా హైకమాండ్ మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారితో మాట్లాడి అందరూ కూడా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ రాష్ట్ర కార్యవర్గం కానీ మాట్లాడి తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి బీసీలకు 42% చట్టబద్ధంగా వచ్చే విధంగా మేమందరం కూడా భవిష్యత్తులో పోరాటం చేస్తాం. అందరూ కూడా బీసీలంతా కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇప్పుడు ఆ పార్టీలో ఇప్పుడు బీసీజేఎస్లో అన్ని పార్టీలు వచ్చినాయి. అన్ని పార్టీల నాయకులు ఏమన్నారంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 42% రిజర్వేషన్తోనే మేము బోధిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో మేము కట్టుబడి ఉన్నాం, దానికి అప్పుడే ఎలక్షన్ పోతామని చెప్పింది. మరి ఇలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన త్వరలోనే రేపే ఇమ్మీడియట్గా జేఏసీ మీటింగ్ పెట్టమని చెప్తాం. మరి వాళ్ళని బహిష్కరించడమా లేకపోతే నిలదీయడమా పార్టీని అనేది ఎట్లా అనేది నిర్ణయిస్తాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా అన్ని పార్టీలు ఏకమైతే ఇక్కడనే పక్కల కళింగ భవన్లో కేసీఆర్ గారి నాయకత్వంలో జేఏసీని ఏర్పాటు చేసినాం. ఏ పార్టీ అయితే కట్టుబడి లేదో ఆ పార్టీ జేఏసీకి చెల్లిపోయింది. మరి దాన్ని ఏం చేస్తూ చూస్తాం. ఖచ్చితంగా కూడా ఇలా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళకే నష్టం జరుగుతుంది ముఖ్యంగా. ఎందుకంటే ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఏమన్నాం, మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పినాం, అవన్నీ ఖాళీలన్నీ భర్తీ చేయాలని చెప్పినాం. 42% ఓన్లీ స్థానిక సంస్థలే కాదు, అన్నింటిలో ఇస్తామన్నారు. మీరు మంత్రి పదవులలో ఇస్తామన్నారు, కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తామన్నారు, విద్యా ఉద్యోగాలు ఇస్తామన్నారు, అన్నింటిలో ఇస్తామన్నారు. ఎక్కడ ఇవ్వట్లేదు. కనుక మేము ఖచ్చితంగా ఇంత చెప్పిన తర్వాత 42% మాట తప్పుతారు అనుకోలేదు. ఇలా మాట తప్పడం అంటే ఎన్ని అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారు, ఇంకా ఎన్ని మోసాలు చేసినా ప్రజలు ఓట్లు వేస్తున్నారు. జూబ్లీస్లో గెలిచినా అయిపోయింది, ఇంకా జూబ్లీస్లో గెలవగానే ఇదే వేవ్ ఉంది అని అనుకుంటున్నారు. జూబ్లీస్ ఎలక్షన్ వేరు, దాని కథా కార్ఖానా వేరు, దానికి సంబంధించింది వేరు. ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇలా గ్రామాల్లో సతమతం అవుతున్నారు. పత్తి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పత్తి వాడేసిపోతున్నారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేదు, వరికి గిట్టుబాటు ధర లేదు, కరెంటు లేదు, వ్యవసాయం ఇదైపోయింది. గ్రామాలు ఇటు ఉడుకుతూ ఉన్నాయి. మళ్ళీ అందులో కనీసం ఏదో 42% వస్తే రాజకీయంగా నిర్ణయం తీసుకున్నది కదా ఈ పార్టీ అని అనుకున్నది. కానీ అది కూడా కాదని చెప్పి మోసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకోము. దాని మీద ఒకవేళ కలిసి వచ్చే బీసీ సంఘ నాయకులను కలుపుకొని ముందుకు తీసుకెళ్తాం. పార్టీ పరంగా మేమేం చేయాలనో మా నాయకుడు నిర్ణయం ప్రకారం మేము ముందుకు వెళ్తాం. మా నాయకుడు ఒక స్వేచ్ఛగా బీసీల గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడండి, కొట్లాడండి, మీరు నిలదీయండి అని చెప్పడం జరిగింది. మమ్మల్ని తమిళనాడు పంపించారు. తమిళనాడు తరహా తీసుకురావాలని చెప్పి మాకు సూచించడం జరిగింది. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేమే సూచించినాం. వాళ్ళు తప్పులు తడగా పోతుంటే డెడికేటెడ్ కమిషన్ వేసిన మా నిర్ణయం ప్రకారమే, ప్లస్ అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం మా కేటీఆర్ గారి నాయకత్వంలో అందరూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అఖిలపక్షం ఢిల్లీ తీసుకెళ్తే మేము వస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏనాడు కూడా ఇలా అఖిలపక్షం తీసుకుపోలేదు, పిలువలేదు, మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ మోసం ఉంది కనుక అఖిలపక్షం తీసుకుపోతే వాళ్ళ మోసం బయటపడిపోతుంది. కనుక వాళ్ళు ఒంటరిగా పోయినట్లు చేసి మోసం చేసి దెబ్బ కొట్టింది. కనుక ప్రజలు కూడా బీసీలు కూడా ఎట్లా దెబ్బ కొట్టాలనో వీళ్ళు కూడా అక్కడ అట్లా దెబ్బ కొడతారు.
ఇలా చాలామంది ఓసీ నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే, అరే అందరం ఎమ్మెల్యేలో మేమే ఉన్నాం, 80% జనాభా మీది, 10-20% జనాభా ఉన్న వాళ్ళమే ఎమ్మెల్యేలు ఎంపీలో ఉన్నాం, కనీసం స్థానిక సంస్థలలో మీకు ఇస్తే ఈక్వల్ అవుతుంది. స్థానిక సంస్థల గ్రామాలలో మీరు, పైన మేము అన్నట్ల. ఇంకా కింద మేమేం పైన మేమంటే ఏదో రోజు తిరగబడి తరుముతారు. పెద్ద ఉద్యమం వస్తుంది, తెలంగాణ ఉద్యమం తర్వాత ఇక్కడనే తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. తప్ప అది ఇవ్వాలి అని చెప్పి అనే ఓసీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు. ఇవ్వాలి వీళ్ళకు, అన్నీ మనమే అయితే ఓట్లు వేసేది వాళ్ళు, సీట్లు మొత్తం మనమంటే ఎప్పుడో ఓ రోజు వస్తుంది, ఓ రోజు కాకపోతే ఓ రోజు తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు రాకుండా ఉండాలంటే స్థానిక సంస్థలలో ఖచ్చితంగా ఇవ్వాలి, చట్టసభలలో కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. మా పార్టీ, మా నాయకుడు చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వడానికి తీర్మానం కూడా చేసినాం గతంలోనే. థ్యాంక్ యూ.